సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రావడం జరిగినాయి కదా. చాలామంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు సార్ ఇన్వాలిడ్ అని వస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి క్లారిటీగా మాట్లాడదాం. దాంతోపాటుగా కొంతమంది ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయకుండా వదిలేశారు. వాళ్ళకి మనకి లాగిన్లో ప్రింట్ అప్లికేషన్ కూడా కనిపించడం లేదు, వాళ్ళకి హాల్ టికెట్ కూడా జనరేట్ కాలేదు. మరి దీనికి సంబంధించి ఇష్యూ ఎవరికైతే ఉందో మీరు కన్ఫామ్గా ఏపీ టెట్ వెబ్సైట్లో, మనకి అఫీషియల్ వెబ్సైట్లో లాస్ట్లో హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఉన్నాయి. హెల్ప్ లైన్ నెంబర్లని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, మీరు ఫైనల్ సబ్మిట్ చేయకపోతే అక్కడ ప్రింట్ అప్లికేషన్ రాదు, హాల్ టికెట్ కూడా రాదు. చాలామంది ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయకుండా వదిలేసిన వాళ్ళకి ఈ విధంగా ఇష్యూ అనేది రావడం జరిగింది. మరి ఈ విధంగా ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఏపీ టెట్ వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్లు అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక చాలామందికి సార్ ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళకి సంబంధించి క్లారిటీగా మాట్లాడదాం. మనకి ఇది ఏపీ టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్, లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు డైరెక్ట్గా ఏపీ టెట్ గూగుల్లోకి వెళ్ళి ఏపీ టెట్ అని చెప్పేసి టైప్ చేసినా కానీ ఈ విధంగా వెబ్సైట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి మొబైల్లో 3 అడ్డగీతలు మెనూ ఆప్షన్ ఉంటుంది. ఆ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఎల్లో కలర్లో మనకి కనిపించడం జరుగుతుంది. ఈ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అంటున్నాడు. యూజర్ నేమ్ అంటే మీరు టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు టీడీ అని చెప్పేసి ఏదైతే క్యాండిడేట్ ఐడి వస్తుందో ఆ క్యాండిడేట్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ క్యాండిడేట్ ఐడి అనేది మీరు మర్చిపోతే నవ్ యువర్ యూజర్ ఐడి అని ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బ్లూ కలర్లో ఉందా, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఉంది చూడండి, ఈ క్యాప్చా యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యూజర్ ఐడి ఏంటనేది మీకు చూపిస్తుంది. ఆ యూజర్ ఐడి మాత్రమే ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్లియర్? పాస్వర్డ్ చాలామందికి నెట్ సెంటర్ వాళ్ళు అప్లై చేయడం వల్ల అసలు పాస్వర్డ్ అంటే ఏంటి సార్, పాస్వర్డ్ ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఒకవేళ మీ పాస్వర్డ్ అనేది మీరు మర్చిపోతే ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని వస్తే మీరు ఏం చేస్తారంటే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ క్యాండిడేట్ ఐడి ఉంటుంది కదా, ఆ క్యాండిడేట్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ క్యాండిడేట్ ఐడి లేకపోతే ఏ విధంగా చూడాలనేది కూడా చెప్పాను కదా క్లారిటీగా, ఆ విధంగా చూసి ఇక్కడ ఎంటర్ చేయండి. గెట్ జనరేట్ ఓటీపీ క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఓటీపీ క్లిక్ చేస్తారో మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. చాలామంది అంటున్నారు సార్ ఓటీపీ రావడం లేదేంటని. మీ మొబైల్ నెంబర్కి రీఛార్జ్ ఉందా లేదో చెక్ చేయండి. చాలామందికి రీఛార్జ్ అనేది ఎక్స్పైర్ అయిపోయినా కానీ ఓటీపీ మెసేజ్ అనేది రాదు. ఓకే, రీఛార్జ్ చేసుకోండి. ఇక్కడ ఓటీపీ క్లిక్ చేసినట్లయితే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. అక్కడి నుంచి కొత్తగా పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీరు నీట్గా క్యారెక్టర్స్ కూడా యూజ్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు కదా, ఏదో ఒకటి క్యాపిటల్ ఎస్ అయితే SAI ఇలా ఏదో ఒకటి మీరు పాస్వర్డ్ కింద సెట్ చేసుకోండి. ఓకే, 2 సార్లు ఎంటర్ చేసి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు యూజర్ ఐడి అంటే క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ క్యాప్చా అంటే ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, వెరిఫికేషన్ క్యాప్చా అంటే ఏంటని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఇది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు డైరెక్ట్గా వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు. వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంది. హాల్ టికెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే 3 డాట్స్ మీద క్లిక్ చేసి PDF ఫార్మేట్ రూపంలో మీరు హాల్ టికెట్ అనేది సేవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి క్లారిటీగా మన ఛానల్లో 2 వీడియోలు చేశాను నేను. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి పిన్ టు పిన్ చెక్ చేయండి, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ క్లియర్ అయిపోతుంది. మీ వెబ్సైట్ లాగిన్లో ప్రింట్ అప్లికేషన్ లేకపోతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫైనల్ సబ్మిట్ చేయకుండా వదిలేశారు అని అర్థం. చాలామంది ఏం చేశారంటే ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ చేసేసి ఫైనల్ సబ్మిట్ చేయకుండా వదిలేశారు. వాళ్ళకి ప్రింట్ అప్లికేషన్ రాదు, అక్కడ హాల్ టికెట్ కూడా జనరేట్ కాలేదు. మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి వెబ్సైట్లోని హెల్ప్ లైన్ నెంబర్లు అయితే కాంటాక్ట్ అవ్వండి. హెల్ప్ లైన్ నెంబర్లు అంటే ఏంటని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. హెల్ప్ లైన్ నెంబర్లు ఇక్కడ చూడండి. ఈ హెల్ప్ లైన్ నెంబర్లకి, హెల్ప్ లైన్ మెయిల్ ఐడికి మీరైతే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, క్లియర్? 5వ తారీఖున స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. 6వ తారీఖు మధ్యాహ్నం నుంచి SGD పేపర్ 1కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంది సార్ అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. 6వ తారీఖు ఆఫ్టర్నూన్ నుంచి పేపర్ 1 SGDకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. 7వ తారీఖున SGD, 8వ తారీఖున SGD, 9వ తారీఖున SGD, 10వ తారీఖున SGD పేపర్ 1కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. తర్వాత చాలామంది సోషల్ ఎగ్జామ్ కామెంట్ చేశారు. 11వ తారీఖున సోషల్ స్టడీస్ ఉందని చెప్పేసి, 14వ తారీఖున స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అని చెప్పేసి, 11వ తారీఖున
హిందీ పండిట్కి సంబంధించిన ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఈ విధంగా చాలామంది మన వీడియోస్ కింద అయితే కామెంట్ చేస్తారు. దాని ప్రకారం చూసినట్లయితే ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు ఎలా జరుగుతున్నాయి అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. ఇంకా మనకి హాల్ టికెట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ అయితే ఇచ్చారు కదా, కంపల్సరీగా వీటి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దీనిలో కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయి, వాటి గురించి పిన్ టు పిన్ మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. తర్వాత వచ్చేసరికి మీ హాల్ టికెట్లో మీ పేరు మరియు రిజిస్ట్రేషన్ నెంబర్, మీ హాల్ టికెట్లో అంటే హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీ ఇంటి పేరు, అదేవిధంగా మీ నేమ్ సరిగా ఉందా లేదో ఒకసారి చూసుకోండి. దాంతోపాటుగా క్యాండిడేట్ ఐడి, మనకి హాల్ టికెట్లో క్యాండిడేట్ ఐడి ఉంటుంది, టీడీ అని చెప్పేసి, అది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ మనకి ఎవరైతే పరీక్ష రాసే అభ్యర్థులు ఉన్నారో ఉదయం షిఫ్ట్లో పరీక్ష రాసే వాళ్ళు 9:30 నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ రాస్తారు. మధ్యాహ్నం పరీక్ష రాసే వాళ్ళు వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పరీక్ష రాస్తారు. అయితే ఖచ్చితంగా మీరు 90 నిమిషాల కంటే ముందుగానే పరీక్ష కేంద్రం వద్దకి చేరుకుని తీరాలని చెప్పేసి ఇచ్చారు. అంటే 2 గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరే విధంగా ప్లాన్ అయితే చేసుకోండి. ఫోటో స్కాన్ చేయడం కానివ్వండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకి ఒక 5 to 10 minutes అయితే ఉంటుంది. కాబట్టి దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా 90 నిమిషాల ముందుగానే ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ సెంటర్కి అయితే చేరుకోవాలని చెప్పేసి కూడా ఒక పాయింట్లో చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వాళ్ళు వచ్చేసరికి ఖచ్చితంగా ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. ఓకే, హాల్ టికెట్తో పాటుగా హాల్ టికెట్ జిరాక్స్ అనేది బ్లాక్ అండ్ వైట్ ఉండాలా, లేదంటే కలర్ జిరాక్స్ ఉండాలని చెప్పేసి కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. కలర్ అయినా నో ప్రాబ్లం, బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా నో ప్రాబ్లం. ఓకే, హాల్ టికెట్ జిరాక్స్ అయితే తీసుకువెళ్ళాలి. ఒక ఒరిజినల్ ఐడి అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు అయితే ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు తీసుకువెళ్ళవచ్చు, ఓటర్ ఐడి కార్డు ఉంటే ఓటర్ ఐడి తీసుకువెళ్ళవచ్చు, పాన్ ఉంటే పాన్ కార్డు తీసుకువెళ్ళవచ్చు, పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ తీసుకువెళ్ళవచ్చు. ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడి కార్డు అయితే కంపల్సరీగా ఒకటి ఉండాలండి. ఓకే, దాని గురించి చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, హాల్ టికెట్పై ఫోటో లేని అభ్యర్థి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకురావాలి. క్లారిటీగా చూడాలి. ఇక్కడ హాల్ టికెట్పై ఫోటో లేని అభ్యర్థి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకురావాలి. హాల్ టికెట్ మీద ఫోటో ఉందనుకోండి, నీట్గా మీకు ప్రింట్ అయ్యి వచ్చిందనుకోండి, నో ప్రాబ్లం. కొంతమందికి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఫోటో చేంజ్ అవ్వడం కానివ్వండి, ఫోటో రాకపోవడం కానివ్వండి, ఈ విధంగా అప్లోడ్ కాకపోవడం కానివ్వండి జరిగిందో వాళ్ళకి మాత్రమే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేవి తీసుకురావాలని చెప్పేసి ఇచ్చారండి. ఇక సిగ్నేచర్ సరిగా రాకపోయినా కానీ అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు, మీరు ఎగ్జామ్ రాయడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు, నో ప్రాబ్లం. మీరు విలువైన వస్తువులు ఏవైనా పరీక్ష కేంద్రం దగ్గర పోగొట్టుకుంటే మాకు ఎటువంటి బాధ్యత లేదు అని చెప్పేసి కూడా ఒక పాయింట్లో క్లారిటీగా మెన్షన్ చేశారు. పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు చేసే తనిఖీ సమయంలో భద్రతా సిబ్బందికి సహకరించాలని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. అభ్యర్థులు మొబైల్ ఫోన్లు, అదేవిధంగా ట్యాబ్లెట్లకు సంబంధించి మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు అంటే ట్యాబ్లెట్ మొబైల్స్, పెన్ డ్రైవ్లు, ఐప్యాడ్లు, బ్లూటూత్ పరికరాలు, డిజిటల్ వాచ్లు కూడా నాట్ అలౌడ్. ఓకే, నెక్స్ట్ పర్సులు అని చెప్పేసి కూడా ఇచ్చాడు. చేతి గడియారాలు, హ్యాండ్ బ్యాగులు మొదలైన ఎలక్ట్రిక్ పరికరాలు పరీక్ష హాలులోకి తీసుకురావటం ఖచ్చితంగా నిషేధించడమైంది. లంఘించినట్లయితే అనర్హులుగా పరిగణించబడతారు. తరచుగా టాయిలెట్కి వెళ్ళడం అనుమతించబడదు. ఓకే, చూడాలి. వన్స్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత టాయిలెట్కి వెళ్ళడం ఇటువంటి కార్యక్రమాలు అనేవి కాకముందే వీటన్నింటిని కూడా కంప్లీట్ చేసుకోండి. అభ్యర్థులు అత్యవసర సందర్భంలో మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. టాయిలెట్ను ఉపయోగించే నెపంతో ఇక్కడ ఏదైనా మాస్ కాపింగ్కు పాల్పడినట్లు తేలినట్లయితే వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు పరీక్ష హాలుని విడిచి ఎక్కడికి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. కంప్యూటర్లో సాంకేతిక సమస్య తలెత్తి కంప్యూటర్ ఆగిపోయినా, మౌస్ పని చేయకపోయినా, ఎటువంటి టెక్నికల్ సమస్య వచ్చినా కానీ వెంటనే ఇన్విజిలేటర్ని సంప్రదించాలని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. పరీక్ష సమయంలో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే దయచేసి వెంటనే ఇన్విజిలేటర్ని సంప్రదించండి. సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా సమయస్ఫూర్తితో వేచి ఉండాలని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్, దరఖాస్తులో సమర్పించిన సమాచారం ఆధారంగా మరియు నోటిఫికేషన్లు ఇవ్వబడిన అర్హతలు, షరతుల ఆధారంగానే హాల్ టికెట్లు జారీ చేయబడతాయి. సమర్పించిన సమాచారంలో ఏదైనా తప్పుగా ఉన్నట్లయితే నియమ నిబంధనల ప్రకారం అభ్యర్థులపై చర్యలు తీసుకో. ఎంపిక ప్రక్రియలో ఏ దశలోనైనా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. పరీక్ష రాసేటప్పుడు అభ్యర్థులు క్రమబద్ధంగా మరియు క్రమశిక్షణతో ప్రవర్తించాలని, అదేవిధంగా పరీక్ష కేంద్రం లోపల లేదా పరిసర ప్రాంతాల్లో పరీక్ష సమయంలో వేరొక స్థానంలో పరీక్ష రాయటం, వేరొకరి స్థానంలో పరీక్ష రాయటం అంటే వేరొకరికి ఏదైనా సలహాలు ఇవ్వడం, నెక్స్ట్ అల్లరి చేయడం, ఇటువంటివి ఏమైనా చేసినట్లయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి
ఓకే, ఎఫ్ఐఆర్ నమోదు చేసి తక్షణమే అక్కడికక్కడే చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఓకే, ఎగ్జామ్ హాల్కి వెళ్ళామా, నీట్గా పరీక్ష రాసుకున్నామా, వచ్చేసామా, అంతవరకే పాయింట్లో మెన్షన్ చేశారు. తక్షణమే అక్కడే ఉన్న అధికారి, సంబంధిత అధికారి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ హాల్ టికెట్ పై భవిష్యత్తులో జరగబోయే పరీక్ష వివరాలు మాత్రమే సూచించబడ్డాయి. మద్యం సేవించిన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఓకే, మద్యం సేవించిన అభ్యర్థులని పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఓకే గైస్, చూసారు కదా, మనకి కొన్ని నిబంధనలు అయితే ఇచ్చారు హాల్ టికెట్లో. కనీసం మీకు వీటి గురించి తెలియచేయాలి కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. దీనిలో మెయిన్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక హాల్ టికెట్ జిరాక్స్ అనేది, మీ హాల్ టికెట్ జిరాక్స్ అనేది కంపల్సరీగా మీరు తీసుకువెళ్ళాలి. ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళాలి. ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ఆధార్, పాన్ ఏదో ఒకటి తీసుకువెళ్తారు కదా. నెక్స్ట్, మనకి ఎగ్జామ్ హాల్లో వాళ్ళు రఫ్ పేపర్లు అనేవి ఇస్తున్నారు. రఫ్ వైట్ పేపర్లు అనేవి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో పెన్ అనేది ఇస్తున్నారు, కొన్ని సెంటర్లలో పెన్ అనేది ఇవ్వడం లేదు. కాబట్టి ఒక బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ అనేది మీరు తీసుకువెళ్ళండి. ఒకవేళ వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేయకపోతే ఆ పెన్ అనేది మీరు యూజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి మనం మెయిన్గా ఎగ్జామ్కి తీసుకువెళ్ళవలసిన పరికరాలు. ఇక వాటర్కి సంబంధించి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ మీకు వాటర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటర్ కూడా మీరు వాటర్ బాటిల్ అనేది క్యారీ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ వాటర్ బాటిల్ అని చెప్పేసి ఏం మెన్షన్ చేయలేదు నిషేధ పరికరాల్లో. ఓకే గైస్, ఎవరైతే పరీక్ష రాయబోతున్నారో అందరికీ కూడా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున ఆల్ ద వెరీ బెస్ట్. మంచిగా స్కోర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా యూజ్ చేసుకోండి. ఆల్రెడీ సైకాలజీకి సంబంధించి, తెలుగుకి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి, ఈవీఎస్కి సంబంధించి, సైన్స్ సోషల్కి సంబంధించి కానివ్వండి, మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి కానివ్వండి, ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా లైవ్ ఎగ్జామ్స్ రూపంలో జరిగి ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా మీరు 2x స్పీడ్లో పెట్టుకుని లైవ్ ఎగ్జామ్ ఫోల్డర్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్టులు మెయిన్, చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ రాసే ముందు ఈ 10 రోజులు చాలా కీలకంగా మాక్ టెస్టులు అయితే మారబోతాయి. ఓకే గైస్, ప్రశాంతంగా పరీక్ష రాయండి. పరీక్ష కేంద్రానికి 90 నిమిషాలు 2 గంటల ముందుగానే చేరుకోవడం చాలా ఉత్తమం. సైకాలజీ, తెలుగు సబ్జెక్టులు ఎక్కువగా ప్రాక్టీస్ చేసి ఉన్నాం కాబట్టి వాటిని ముందుగా కంప్లీట్ చేసుకుని పక్కన పెట్టుకున్నట్లయితే మనకి సమయం అనేది సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగిలిన సబ్జెక్టులు అనేవి టైం ప్రకారం మేనేజ్ చేసుకుంటూ నీట్గా పరీక్షను కంప్లీట్ చేయండి. రామ్ రమేష్ ఏపీడిఎస్ యాప్లో మాక్ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 150 బిట్స్ 150 మార్క్స్కి సంబంధించి రామ్ రమేష్ ఏపీడిఎస్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని స్టోర్ అనే ఆప్షన్లో కోర్సులు అనేవి ఉన్నాయి. అక్కడి నుంచి మీరు 150 బిట్స్ 150 మార్క్స్ అనేవి ఎగ్జామ్, మోడల్ ఎగ్జామ్ అనేది, ఆన్లైన్ ఎగ్జామ్ అనేది రాసే అవకాశం ఉంది. టైం మేనేజ్మెంట్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి రామ్ రమేష్ ఏపీడిఎస్ యాప్లో ఉన్న మాక్ టెస్ట్లు కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయండి. స్టోర్ ఆప్షన్లోకి వెళ్తే మీకు మాక్ టెస్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ధన్యవాదాలు.